విజయవాడలో నేడు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. జనసేనకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా సమావేశంలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించిన అంశాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ క్యాడర్కు వివరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా జనసేన పార్టీ ఏదైతే కీలక సమావేశం నిర్వహించనుందో దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లక్ష్మి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, చెప్పండి. చందు, ఈరోజు సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ కీలకమైనటువంటి ఆత్మీయ సమావేశం అయితే జరగబోతుంది. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమం పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన అయితే ఈ కార్యక్రమం జరగబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేది జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలకమైనటువంటి నేతలంతా కూడా ఈ సమావేశానికైతే హాజరు కాబోతున్నారు. అయితే ఎవరికైతే ఆహ్వానం ఉందో వారు మాత్రమే ఈ సమావేశానికి రావాలని కూడా ఇప్పటికే పార్టీ నేతలు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే త్వరలో స్థానిక సంస్థలు రాబోతున్న నేపథ్యంలో గౌరవప్రదమైనటువంటి వాటా, కోటా రెండూ కూడా తమకు కావాల్సిందేనని చెప్పి అయితే జనసేన పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ ఉంది. ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నటువంటి ఫార్ములాని ఇక్కడైతే వర్తించదని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఎక్కడెక్కడైతే లోకల్గా బలంగా ఉన్నామో ఆ స్థానాలను కైవసం చేసుకుని అక్కడ పోటీ చేసి ఆ స్థానాలను సొంతం చేసుకునే యోచనలో అయితే జనసేన పార్టీ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు పార్టీ కేడర్కి అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కేరళ వెళ్లే ముందు పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో ఒక కీలకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఒక దిశానిర్దేశం కూడా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో జనసేన పార్టీ ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా కీలకమైనటువంటి సూచనలు పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా చేసిన నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు పార్టీ నేతలతో అయితే ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 14 మందితో ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ కూడా ఈ రోజు సాయంత్రం అయితే భేటీ కాబోతూ ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఫోకస్ మొత్తం కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఉంది. కొంతమంది ఇప్పటికే ఏదైతే జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు ఇవి, పోటీ చేసే అభ్యర్థులు వీళ్ళు అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాటిని కూడా పార్టీ అధిష్టానం అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటి వరకు జనసేన పోటీ చేసేటటువంటి స్థానాలు కానీ అభ్యర్థులు కానీ ఎక్కడా కూడా ఖరారు చేయలేదని ఇప్పటికే స్పష్టం చేశారు. అవన్నీ కూడా ఫైనల్ డెసిషన్ పవన్ కళ్యాణ్ చెప్తారని కూడా పార్టీ అధిష్టానం అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఈ భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని మనం చెప్పొచ్చు. చందు. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.